హాయ్ అండి. చూడండి మేము ఇట్లా సరదాగా ఒక పిక్ దిగాం. ఈషా ఫౌండేషన్కి వెళ్ళేటప్పుడు ట్రైన్ ఎక్కిన తర్వాత మేము చేసిన చిన్న చిన్న అల్లరి పనులు అనమాట. జాంకాయలు ఉన్నాయి, మనిషికి ఒక జాంకాయ తీసుకున్నాం అనమాట. మా చెట్టుకి తీసుకెళ్ళాను. అవి పట్టుకుని చూడండి మా వాళ్ళు చిన్న చిన్న పిల్లల్లాగా చక్కగా సందడిగా, అంటే మాకు ట్రైన్లో బోర్ కొట్టకుండా, అలాగే ట్రైన్లో ఎవరి ఫోన్ వాళ్ళు చూసుకుంటూ అలా కూర్చోకుండా చక్కగా ఇట్లా చిన్న చిన్నగా సరదా సరదా పనులు చేసాము. ఫోన్లన్నీ పక్కన పెట్టేసి ఒకరికొకరు ఆటలు పాటల్లాగా హ్యాపీగా మాకు నిద్ర వచ్చే వరకు చిన్న చిన్న కబుర్లు చెప్పుకుంటూ, మా మల్లిక చూడండి స్నాక్ తీసుకొచ్చింది, అవి పట్టుకొని చిన్నగా డ్యాన్స్ చేస్తుంది. అట్లాగే సుధా గారు పిజ్జాలు తెచ్చారు మాకు. వాటిల్లో ఒక ప్యాకెట్ మిగిలిందనమాట. అది మేము ట్రైన్లో కూడా తిన్నాం అందరమును. శోభా గారు అయితే ఇంకా చెప్పక్కర్లా, ఆవిడ బుజ్జి బుజ్జి డ్యాన్స్లు వేస్తారు. మల్లిక ఏమో పైన ఎక్కేసింది. ఇట్లా కూర్చుని ఉన్నాం. అయితే నెక్స్ట్ డే అండి, రెండో రోజు తెల్లారిన తర్వాత చూడండి గాయత్రి గారు గారెలు తీసుకొచ్చారు. అయితే మేము 10 మంది వెళ్ళాము. 10 మంది కూడా మనిషికి ఒక రకం వెరైటీలు అలా చేసుకుని 2 రోజులు పట్టింది కదా. అంటే మాకు ట్రైన్ 3 గంటలు లేట్ అయిపోయింది విజయవాడలోనే. కాబట్టి తెల్లారి 10ంటికి దిగాల్సిన వాళ్ళు మధ్యాహ్నం 12ంటికి దిగామన్నమాట. నెక్స్ట్ డే తెల్లారిన తర్వాత మా ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న గారెలు, గాయత్రి గారు ఆవిడే రండి వైట్ డ్రెస్సు, అల్లం చట్నీ చేసి గారెలు తీసుకొచ్చారు ఆవిడ ఇంటి దగ్గర నుంచి. అవి మా అందరికీ కూడా కొసరి వడ్డిస్తున్నారు ఆవిడ. చక్కగా అట్లా హోమ్ ఫుడ్డేనండి. మేము ఎవ్వరం కూడాను ట్రైన్లో అస్సలు ఫుడ్ కొనుక్కోలేదు. మనిషికి ఒక వెరైటీ తీసుకురావడం జరిగింది. దద్దోజనం ఒకళ్ళు తీసుకొచ్చారు, మసాలా అటుకులు ఒకళ్ళు, మల్లిక ఏమో చపాతీలు తీసుకొచ్చారు. అట్లా రాజలక్ష్మి గారు ఒక వెరైటీ తీసుకొచ్చారు, మనిషికి ఒక వెరైటీ తీసుకొచ్చారు. అట్లా అందరివి కూడా అందరం షేర్ చేసుకుంటూ ఒకరికొకరు అట్లా పంచుకొని తిన్నాము. చక్కగా మాకు హెల్తీగా అనిపించింది, ఆరోగ్యంగా అనిపించింది. ఎప్పుడు మేము ట్రిప్కి వెళ్ళినా అలాగే చేస్తామండి. ట్రైన్లో తొందరపడి అసలు ఫుడ్ కొనుక్కోము. వాటర్ బాటిల్స్ మాత్రమే కొనుక్కుంటాం మేము. ఎందుకంటే మనం లాంగ్ జర్నీలు చేసినప్పుడు మనం మెయిన్ ఫుడ్ జాగ్రత్తగా ఉండాలి. అయితే చూడండి మధ్యాహ్నం 12 అయిపోయింది. నెక్స్ట్ డే కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ వచ్చేసింది. మా వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళు ఇంకా ఆ స్టేషన్లో దిగుతున్నారన్నమాట. మేము మార్నింగ్ 10:30కి దిగాల్సిన వాళ్ళం, మధ్యాహ్నం 12 గంటలకు దిగామండి కోయంబత్తూర్లో. ఎందుకంటే విజయవాడలో 3 గంటలు లేట్ అయింది కదా ట్రైను. దానివల్ల ఇక్కడ 3 గంటలు లేటుగా మేము డ్రాప్ అయ్యాము. ఇది కోయంబత్తూర్ రైల్వే స్టేషన్. అయితే మేము ఇటువైపుకి దిగాము. ఇప్పుడు స్టేషన్ అటువైపుకి బయటికి వెళ్ళాలన్నమాట. ఒక్కొక్కళ్ళు దిగుతున్నారు. మా వాళ్ళంతా 10 మెంబర్స్ మేము దిగేసి ఇప్పుడు ఎట్టకేలకి మేము కోయంబత్తూర్ రైల్వే స్టేషన్లో దిగామండి ఇప్పుడు.